హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా తిరుపతి ట్రిప్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. కమింగ్ వీడియోస్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటో షేర్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రైల్వే స్టేషన్కి అయితే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం అనమాట. మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్. సో మా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసినాం. అండ్ మేము వెళ్ళింది మే ఎండింగ్ అలా అనమాట, 20 దాటిన తర్వాత అలా. బట్ క్రౌడ్ అయితే చాలా ఉన్నారనమాట. మ్యాక్సిమం అందరూ తిరుపతినే వెళ్తున్నారు. అండ్ ఇక్కడ అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారో, అసలు ఖాళీ లేదనమాట. వస్తున్న వాళ్ళు టైమింగ్ని బట్టి అలా వస్తారు కదా, వస్తున్న వాళ్ళు వస్తుంటే ఎక్క వాళ్ళు వెళ్తున్నారు అనమాట. అంత ఖాళీ లేకుండా ఉంది. ఇంకా మా ట్రైన్ లేట్ కాబట్టి మేమైతే ఇలా నార్మల్గా వీడియోస్ అవి తీసుకుంటున్నాము. అండ్ అప్పుడే వందే భారత్ అయితే వచ్చింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. బయట నుంచి చూడడానికే చాలా బాగుంది ట్రైన్ అయితే. అండ్ ట్రైన్ వచ్చి ఇంకా ఎక్కిన తర్వాత నేనేం వీడియో తీయలేదు, ఇంకా పడుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి తిరుపతిలో అయితే ఉన్నాము. అండ్ మేమైతే శ్రీనివాస నివాసం దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకంటే టికెట్స్ కోసం. మా దగ్గర టికెట్స్ అయితే లేవన్నమాట. మేమైతే సర్వదర్శనానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ దట్టు మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్తాం అన్నమాట. ఇంకా అందుకనే మేమైతే ఇక్కడ టికెట్స్ అయితే చూసాము ఆన్లైన్లో కూడా, బట్ లేవన్నమాట. అప్పటికే అయిపోయాయి, ఒక 2 months ముందర చూసినా సరే. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మేము ఇదే రావడం అనమాట తిరుపతికి. అయితే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాము. ఇంకా శ్రీనివాస నివాసంలో టికెట్స్ అయితే మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి అంట, ఈవినింగ్ ఇస్తారని చెప్పారు. ఈ లోపల మేము అలా బయట అయితే తిరుగుతున్నాం అనమాట. ఈ కాంప్లెక్స్లోనే ఇలా మనకి బస్ స్టాండ్లో అలా ఉండేవి వెయిట్ మిషన్స్, ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట. ట్రై చేసా కానీ అదైతే వర్క్ అవ్వలేదన్నమాట, ఏం చూపించలేదు. అప్పట్లో అయితే కార్డు దాని పైన అయితే మన వెయిట్ ఇంకా కొటేషన్ అలా వచ్చేది, అప్పుడైతే బాగా గుర్తు. అండ్ ఇంకా మేమైతే దర్శనానికి స్టెప్స్ ఎక్కడానికి ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ లగేజ్ కూడా కిందే తీసుకుంటున్నారు అనమాట. అది డైరెక్ట్గా మనకి కొండపైన అయితే వచ్చేస్తుంది కదా. సో దానికైతే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. దానికి ఒక 1 hour 1.5 hour వేస్ట్ అయిపోయిందనమాట. అంత పెద్ద క్యూ అయితే ఉంది. లైన్లో వెళ్ళి మళ్ళీ దానికి ట్యాగ్స్ వేసి స్కాన్ చేసి వాళ్ళు మళ్ళీ మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో అంత ప్రాసెస్ అయితే ఉంది. ముందు వెళ్ళినప్పుడు అయితే అంతలా లేదనమాట. బట్ నాకు అప్పుడు వెళ్ళి అన్నీ బాగా గుర్తొస్తున్నాయి అనమాట. ఇక్కడికి వెళ్ళలేదు అని మా మమ్మీ వాళ్ళతో అయితే చెప్తున్నాను నేను. ఇక్కడ రోడ్స్ అయితే చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. మేమైతే ఇంకా లగేజ్ పెట్టేసి స్టెప్స్ ఎక్కడానికైతే ఫస్ట్ మెట్టు దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, అక్కడ మళ్ళీ క్రౌడ్ అనమాట. చాలామంది అయితే ఉన్నారు. అంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను అనుకున్నా అంతమంది ఉండరేమో అనేసి అనుకున్నా, కానీ చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మనకి స్టార్టింగ్ దగ్గర ఇలా నామాలు అవి ఉంటాయి కదా, అక్కడైతే పూజ చేసి కొబ్బరికాయ అది కొట్టి దండం పెట్టుకుని స్టార్ట్ అవుతున్నాము.
అండ్ మేమైతే కొన్ని స్నాక్స్ అయితే క్యారీ చేసామన్నమాట ఒక బ్యాగ్లో వెళ్ళే దారిలో తినడానికి అన్నట్టు. అండ్ వెళ్ళే దారిలో ఇంకా అయితే మనకి చాలా కనిపిస్తాయి, మెయిన్లీ మ్యాంగో అనమాట నాకు వెళ్ళే దారిలో. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్టార్ట్ అయ్యామన్నమాట, మిడిల్లో ఎక్కడైనా తినొచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడైతే చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి కొబ్బరికాయలు అవి కొడుతున్నారు అనమాట. మేమైతే స్టార్టింగ్ మెట్టు దగ్గర కొట్టేసాము. ఇక్కడ జస్ట్ బొట్టు తీసుకుని కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇలా పడుకుని దండం పెడతాం కదా, అదైతే ప్రతి ఒక్కరు పెడుతున్నారు. మళ్ళీ ఇక్కడ కొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంది. ఇలా చిన్న చిన్న ప్లేసెస్ దగ్గర కొంచెం టైం వేస్ట్ అయింది అనిపించింది నాకైతే. ఇంకా మేము కూడా పెట్టుకుని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఫస్ట్ రాజగోపురము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాము. ఇంకా దిగి అయితే స్టెప్స్ అయితే ఎక్కేసామన్నమాట, ఎక్కుతూ ఉన్నాము. నేను అయితే ఇలా మా చిన్నప్పుడు ఎక్కువ పెట్టాలి, ఇప్పుడు అంతగా ఎవరు ఆగి పెట్టడం లేదు. జస్ట్ నేను కూడా అలా వెళ్ళి పెట్టాను అనమాట, నాకు అది గుర్తొచ్చి. స్టోన్స్తో ఇలా బిల్డింగ్ ఎన్ని కావాలంటే అన్ని పెడతారు కదా, అలా నేను ఒక 2 పెట్టినట్టున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇక్కడైతే ఎక్కువ మైదా పిండితో ఇడ్లీ అయితే చేస్తారు, అదైతే నాకు అంతగా నచ్చలే, బట్ తినాలి కాబట్టి తిన్నాను అనమాట. అండ్ ఇక్కడ మనం ఇలా కాయిన్ నిలబెట్టాలంట మన మనసులో కోరిక చెప్పి. నేనైతే ఇంకా ఎక్కువ వీడియో తీయలేదు కానీ హాఫ్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెం షాప్స్ అవి ఎక్కువ కనిపించాయి. అండ్ ఎక్కువ టిఫిన్స్ అవి ఉన్నాయన్నమాట, గోబీ రైస్ అవి. మేమైతే ఇంకా ఏం తినలేదన్నమాట, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా. ఇంకా అందుకనే బనానాస్ అవి అయితే కొనుక్కున్నాము, ఇంకా వెళ్ళే దారిలో తిందాము అని. ఇంకా ఈ మిడిల్లో దాటిన తర్వాత మళ్ళీ మ్యాంగో అవి కనిపించాయి అనమాట, మళ్ళీ అదైతే తీసుకున్నాం. ఇలా వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది అనమాట. అలా తింటూ వెళ్ళొచ్చు ఎనీ టైం. ఇంకా చాలామంది అయితే ఉంటారు, ఏ టైంలో వెళ్ళినా సరే ఇలా ఎక్కుతూనే ఉంటారు. ఇది ఒక్కడైతే బాగా నచ్చుతుంది. ఇంకా ఆఫ్ తర్వాత అయితే మనం నడిచిన తర్వాత అయితే ఇంకా ఇలా చిన్న చిన్న షాప్స్ అవి అయితే ఉన్నాయి, పంచ అవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. చాలా రీజనబుల్గానే చెప్తున్నారు ప్రైస్ అయితే, ఈచ్ 100 అలా చెప్పారనమాట. పర్లేదు అనిపించింది నాకైతే. ఇంకా అలా వెళ్తూ ఉంటే కొంచెం సేపు అయితే మేము ఆగామన్నమాట కూర్చోవడానికి, చాలా కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి. అండ్ ఇలా నడడానికి ఇంత కష్టపడుతుంటే చాలామంది అయితే చాలా మందిని చూసాను నేను, లిటరల్ ఒక 10 to 15 మెంబర్స్ అయితే మేము ఎక్కినప్పుడు అలా బొట్లు పెడుతూ వెళ్తున్నారు చాలామంది అయితే. ఇంకా కొంచెం మంది అయితే కర్పూరం అవి కూడా వెలిగిస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందా అనిపించింది.
అనిపించింది అనమాట. దీనికి కూడా ఇలా బయట అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా ఎండగా కూడా ఉందన్నమాట మేము వెళ్ళిన రోజైతే. ఇంకా అయితే అలా చాలా వాటర్ అయితే తాగుతూ అలా అయితే ఎక్కామన్నమాట. ఇంకా మిడిల్లో సోడా అవి ఉంటే తాగుతూ అలా అయితే ఎక్కాము. ఇంకా ఈ మిడిల్లో అయితే ఇలా ఒక బ్రిడ్జ్ అయితే కట్టారు. నేనైతే ఈ బ్రిడ్జ్ ఎక్కి ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా అయితే ఇలా ఉండేది కాదు ముందు వెళ్ళినప్పుడు అయితే. ఇది ఒకటి న్యూగా ఐడెంటిఫై చేశాను. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇలా మనకి రోడ్ వే అయితే వస్తుంది కదా, ఐ మీన్ రోడ్ మధ్యలోంచి అలా నడడానికి వే అయితే ఉంటుంది, పైకి వెళ్ళడానికి కూడా. ఇంకా నేను మిడిల్లో అయితే ఇలా ఒక కేక్ ఉంటే అది అయితే తింటున్నాను అనమాట కూర్చుని. ఇంకా ఈ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకే షాప్స్ కనిపించలేదు అనమాట. ఇంకా మేము తెచ్చుకున్న అయితే తిన్నాము. అండ్ ఇక్కడ నుంచి అయితే మౌంటైన్స్ అవి చాలా బాగా కనిపిస్తున్నాయి. క్లౌడ్స్ కూడా చాలా క్లియర్గా. అండ్ ఇక్కడైతే మనకి కొన్ని స్పాట్స్ అయితే చాలా చూడడానికి సీనరీ ప్లేసెస్లా అలా అనిపించాయి నాకు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా అలా నడుస్తూ ఇవి చూస్తూ చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ అయితే ఆగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఈ లోపలనే మనం మెట్లు మార్గం, ఐ మీన్ మొగల పర్వతానికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఎక్కువ కోతులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. బట్ అవైతే మనల్ని ఏం చేయడం లేదు, కానీ అలా ఎక్కువ అయితే మంకీస్ అవి కనిపించాయి రోడ్ మిడిల్లో. అండ్ ఇక్కడ చాలామంది అయితే మోకాలు ఎక్కుతున్నారు. నేను కూడా ఫస్ట్ కింద నుంచి పై వరకు అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా మోకాలతో ఎక్కలేకపోయాను. ఇంకా హాఫ్ అయితే ఎక్కాను. అండ్ నాతో పాటు ఒక చిన్న పాప అనమాట, ఐ థింక్ 2 years అలా ఉంటాయి. బట్ చాలా స్పీడ్గా అయితే ఎక్కేసింది. అసలు ఒక్కసారి కూడా ఆగకుండా అంట. చాలా గ్రేట్గా అనిపించింది. ఇంకా మేమైతే లాస్ట్ 50 steps అయితే కనిపించాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. ఇంకా లాస్ట్ స్టెప్ దగ్గర ఇలా దండం పెట్టుకుని ఇంక ఇక్కడి నుంచి అయితే మనం మన దర్శనం టైంకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడితో స్టెప్స్ ఎక్కే దారి అయితే అయిపోయింది ఇంకా మోకాళ్ళ పర్వతంతో. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇలా చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి. ఎక్కువ రుద్రాక్షలు అవి కూడా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ లగేజ్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. మెట్లు ఎక్కిన ఆ వేలో రైట్ సైడ్లోనే ఇస్తున్నారు అనమాట. ఇన్నాళ్ళు అయితే పైన ఇచ్చేవారు కొండ పైన. అలా కాకుండా ఇక్కడి నుంచి క్యారీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మా దర్శనం వచ్చేసి 3 o'clockకి అలా అయితే వచ్చింది. ఈ లోపల చాలా టైం ఉందని చెప్పి లంచ్ చేయడానికి అయితే మేము వెంగమాంబ సత్రానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడి నుంచి అయితే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము దర్శనానికి అయితే బస్ ఎక్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఒక 2 to 3 kilometers అయితే ఉంటుంది అనుకుంటా సర్వదర్శనంకి వెళ్ళే వే అయితే. మా దర్శనం అయితే కొంచెం ఎర్లీగానే కంప్లీట్ అయిందని చెప్పాలి. ఐ థింక్ 3 hours అలా పట్టినట్టుంది. ఇంకా మేమైతే కొంచెం సేపు అలా కూర్చున్నాం అనమాట. లైన్లో నుంచి చాలా టైట్గా అయితే అనిపించింది. ఇంకా కాళ్ళ నొప్పులు కూడా చాలా వచ్చాయి. ఇంకా అందుకనే కూర్చుని మేము ఇలా తిరుగుతున్నాం అనమాట. నైట్ టైం అయితే చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాం కదా అని మేమైతే ఇలా ఫుల్గా టెంపుల్ అంతా తిరిగి చూస్తున్నాము. అండ్ ఎనీ టైం అయితే ఇలా మనకి తిరుపతి టెంపుల్ దగ్గర అలా వెళ్తూనే ఉంటారు. టైం అసలు మనకి తెలియదు అనమాట. అంతలా అయితే ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు. డే అయినా నైట్ అయినా సరే నాకు ఇది ఒకటి చాలా బాగా అనిపిస్తుంది. నైట్ టైం కూడా ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగా అయితే వచ్చాయి. బట్ మావైతే చాలా టైర్డ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అంత బాగా రాలేదు మాకైతే.
బట్ ఫుల్ లైటింగ్తో అది అయితే చాలా చాలా బాగుంది. ఇంకా క్రౌడ్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. ఇంకా పైన అయితే ఇలా కొత్తగా కట్టారు కదా, అక్కడ కూడా ఉన్నారనమాట. నైట్ టైం కూడా దీపాలు అవి అయితే వెలిగిస్తున్నారు. ఇంకా మనకి ఒక ఎల్ఈడి కూడా ఉందన్నమాట, అందులో లైవ్ అయితే ఇస్తున్నారు. మేమైతే అలా జస్ట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం టెంపుల్ మొత్తం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగా లేచి హాఫ్ సారీ అవి వేసుకుని అయితే ఫొటోస్ దిగడానికి అయితే మళ్ళీ స్టెప్స్ దిగి కిందకి వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. అండ్ ఫ్యామిలీ ఫోటో కూడా దిగామన్నమాట ఫస్ట్ డే స్టార్టింగే. మళ్ళీ ఫేస్ సరిగ్గా పడదని చెప్పి మేమైతే లైవ్ లొకేషన్ తీసుకున్నాం. కావాలంటే అలా చేస్తున్నారు, లేదంటే ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. సేమ్ వచ్చేసి సేమ్ కాస్ట్ అనమాట రెండు వచ్చేసి. సో ఇక్కడ మనకి ఫ్రీగా టీటీడీ వాళ్ళే బొట్టు కూడా పెడుతున్నారు అనమాట, ఐ మీన్ నామం అవి. అండ్ ఇక్కడ నుంచి మేమైతే టెంపుల్కి చెప్పా కదా కింద వెళ్తున్నామని. ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ అవి తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఐ మీన్ టెంపుల్ పైన అయితే ఉంటాయి కదా మనకి, ఆ షాప్స్ దగ్గర అయితే చేస్తాం అనమాట స్ట్రీట్ షాపింగ్. ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాము, అక్కడ కూడా ఉంటాయి కదా. సో ఈ చివరి నుంచి మొదలు పెడదామని ఈ చివరి నుంచి అయితే వచ్చాము. అలా అయితే చూస్తూ ఉంటే వెదర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. అప్పటికే వర్షం పడేలా అలా అయితే లైట్గా అయితే రెయిన్ అయితే పడింది, మరీ అంతలా కాదు. అలా అయితే షాపింగ్ అయితే చేసాము కొంచెం, మరీ అంతలా కాదు, జస్ట్ లైక్ ఫొటోస్ అవి తీసుకోవడం. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి చూసినాం అనమాట. కొన్ని షాప్స్లో అయితే లేవు, ఐ మీన్ మేము ఒక చోట చూసినవి అయితే లేవో, వాళ్ళు అయితే చాలా కాస్ట్ చెప్పారు. ఇంకా అందుకనే మేమైతే వేరే షాప్కి వచ్చి ఇలా అన్నీ చూసినాం అనమాట, జ్యువెలరీ కూడా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి దిగితే ఇలా కోనేరు అయితే కనిపిస్తుంది. మేమైతే నైట్ కోనేరు దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా మార్నింగ్ వెళ్దామని ఇంకా ఈ కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ కోనేరు దగ్గర ఉండగానే లైట్గా పడిన రెయిన్ అయితే కొంచెం రేస్ చాలా ఎక్కువ పడింది అనమాట. కొంచెం తడిసిపోయాము అక్కడే. నేనైతే కోనేరులో జస్ట్ లైక్ వాటర్ డ్రిజిల్ చేసుకుందాం అనుకున్నా, ఎందుకంటే అప్పటికి చాలా గాలి అయితే వేస్తుంది అనమాట. ఇంకా అందుకని నేనైతే చేయాలనుకోలేదు. అండ్ చేసినా సరే ఆ తడి బట్టలతో మళ్ళీ తిరగాలి కదా, అందుకనే నేనైతే ఇంకా బాత్ అయితే చేయలేదు. మళ్ళీ లగేజ్ ఏమో వేరే చోట అయితే పెట్టాము లగేజ్ కౌంటర్లో. మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అంత ప్రాసెస్ వద్దని చెప్పి నేను జస్ట్ లైక్ వాటర్ అయితే మీదైతే జల్లేసుకున్నా అంతే అనమాట.
అండ్ మెట్లు కూడా చాలా కొంచెం కిందకు ఉన్నట్టు అనిపించాయి. దిగుతుంటే కొంచెం భయం వేసింది అనమాట నాకు. అండ్ వాటర్ అయితే చాలా క్లీన్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది లైక్ గోల్డెన్ టెంపుల్ చూసినట్టు అయితే మిడిల్లో ఇలా గోల్డ్తో అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే చాలామంది అయితే బాత్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఇదైతే లగేజ్ కౌంటర్. ఆ సరౌండింగ్స్లో షాప్స్ అనమాట. ఇలా అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఎటు వెళ్ళినా సరే. మేమైతే ఒక సైడ్ నుంచి అలా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంకా మిడిల్లోనే మళ్ళీ పెద్ద గాలి దుమ్ము అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే మాకు కావాల్సిన మ్యాగ్నెట్స్ అయితే దొరికే ఒక షాప్లో ఇంకా అవి తీసుకున్నాము. ఇంతటితో తిరుపతి వ్లాగ్ అయితే దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.